ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 93వ పద్యం. అట్టి అట్టి అనంత శక్తి జగదాత్ముని నాభి సరోజమందునే పుట్టి యజింపగా మనసు పుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ ఎట్టన కానరామికి వినిర్మలమైన తది రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి కంటి ఉపాయము నా మనంబునన్. అటువంటి అనంత అంతులేని శక్తిమంతుని జగదాత్ముని భగవంతుని నాభి బొడ్డు సరోజము పద్మము అందులో నేను పుట్టి జన్మించి యజింపగాన్ యజ్ఞము చేయవలనని మనస్సు ఇష్టము పుట్టిన ఏర్పడగా యజ్ఞము చేయుటకు పదార్థ వలసిన వస్తువుల జాతముల్ సమూహములు నెట్టన కొంచెమైనను తప్పక కానన్ కనిపించుట రామిన్ పౌట చేత నిర్మలము విశిష్టముగా నిర్మలము అయినట్టి తదీయ అతని రూపమున్ స్వరూపమును గట్టిగన్ స్థిరముగా బుద్ధిన్ మనస్సు లోపల నిలుపుకొని కంటిన్ కనుగొంటిని ఉపాయమును నా యొక్క మనంబునన్ మనస్సులో భావము. అటువంటి అనంత శక్తి గల విశ్వాత్ముని బొడ్డు తామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కానీ యజ్ఞానికి అవసరమైన పదార్థాలేవి నా కంటికి కనిపించలేదు. అప్పుడు అతి స్వచ్ఛమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అప్పుడు నా మనసులో ఒక ఉపాయం తోచింది. 94వ పద్యం. పశుయజ్ఞవాటం ఉపస్తంభపాత్రం ముద్ఘట శరావతన్ వసంతకాలములును స్నేహౌషధీ బహులోహ చాతుర్హోత్రమతన్ నామధేయ సన్మంత్రములును సంకల్ప ఋగుయజస్సామ నియుక్త వషట్కార మంత్రానుచరణములును దక్షిణల్ దేవతా ధ్యాన తదనుగత తంత్ర వ్రతోదేశధరణి సురులు అర్పణంబుల బోధాయనాది కర్మ సరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి అంతయును ఆ మహాత్ముని అవయవములుగా కల్పించి విధివత్ ప్రకారము పశున్ యజ్ఞ పశువులు యజ్ఞవాటికలు యజ్ఞశాలలు యోపస్తంభ యజ్ఞ పశువును అంటే యజ్ఞ పశువును కట్టే స్తంభాలు పాత్రలు మృద్ఘటన్ మట్టి కుండలు శరావన్ మూకుడులు వసంత కాలములను స్నేహ నెయ్యి ఓషధి ధాన్యాదులు బహు అనేక విధములైన లోహములు చాతుర్హోత్ర 4 హోతల తంత్రములు అనగా బ్రహ్మ హోత అధ్వర్యుడు అగ్నిద్రుడు మతన్ పద్ధతులు నామధేయ పేర్లు సన్మంత్రములు సరియగు మంత్రములు సంకల్పాదులు ఋగ్వేద యజుర్వేద సామవేదములు నియమింపబడిన వషట్కారములు అనగా వషట్ అనేటువంటి శబ్దాలు ఉండేటువంటి మంత్రముల అనుచరణములు ప్రయోగ విధములు దక్షిణలు యజ్ఞ సమయపు దక్షిణలు దేవతలను ధ్యానించుటలు వాటికి అనుసరించి తంత్రములు వ్రతములకు ఉద్దేశించిన ధరణీసురులను బ్రాహ్మణులను అర్పణంబులు నైవేద్యాదులు
బోధాయన బోధాయనము ఆది మొదలగు కర్మముల సరణి విధానములు మొదలైన యజ్ఞమునకు ఉపకరణ ఉపయోగించు వస్తువుల సమితిన్ సమూహములు అంతా ఆ మహాత్ముని గొప్పవాని అవయవములు కాగన్ అయినట్లు కల్పించుకొని విధివత్ పద్ధతి ప్రకారముగా భావము. యజ్ఞ పశువులు, యాగశాల, ఉపస్తంభము, పాత్రలు, మట్టి కుండలు, మూకుళ్ళు, యాగానికి తగినటువంటి వసంత ఋతువు, నేయి, వడ్లు మొదలైన ఔషధులు, కాంచనాదులైన వివిధ లోహాలు, నలుగురు హోతలతో కూడిన దర్శ పూర్ణిమాసాది కర్మలు, జ్యోతిష్టోమాది నామాలు, మంత్రాలు, సంకల్పము, ఋగు యజుసామ వేదాలలోని షట్కారాలతో కూడిన మంత్రాలు, యాగదర్శనలు, దేవతా ధ్యానము, దానికి తగిన తంత్రాలు, వ్రతాలు, భూసురులు, దేవతలను ఉద్దేశించి చేసే కర్మ సమర్పణము, బోధయానాది కల్ప గ్రంథాల్లోని కర్మక్రమము, యజ్ఞానికి కావలసిన ఇతర సంభారాలు, ఇవన్నీ ఆ పరమేశ్వరుని అవయవాలుగా కల్పించాను. ఆపై శాస్త్రోక్త విధి అనుసరించాను. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.